చికెన్ తొక్కు పచ్చడి సింపుల్ గా ఇలా చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కేజీ దాకా బోన్లెస్ చికెన్ ని తీసుకోండి. ఈ బోన్లెస్ చికెన్ మనం తీసుకునేటప్పుడు ముక్కలు అనేవి కొంచెం పెద్ద పెద్దగా కొట్టించుకోండి. వీటిని మనం ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఈ పసుపుని ఉప్పుని బాగా పట్టించేసేసుకోండి. ఉప్పు అంతా కరిగిపోయి చక్కగా ఇలా ముక్కల్లో కలిసిపోవాలండి. అప్పుడే మనకి ముక్కల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. దీనంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకోండి. తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్నంతా కూడా దాంట్లోకి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించేసేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించేసేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది లోపల వరకు చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఈ లోపు వేరొక బాండీలో మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 దాకా యాలుక్కాయలు, 4 లవంగాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఇంచుల దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన మసాలాలన్నీ కూడా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తాయండి. అంతవరకు వేయించేసేసుకొని వీటిని మనం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీనంతా కూడా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఇదే మిక్సీ జార్లో 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చికెన్ అనేది పూర్తిగా చల్లారిపోయాక వీటిని మనం ఇలా పీసెస్గా ఇలా చేత్తో నీట్గా ఇలా తీసేసుకోండి. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా తీసేసుకోవచ్చండి. ఇలా చక్కగా ఈ విధంగా తీసుకున్నాక మధ్యలో ఎక్కడైనా బోన్స్ ఉంటే కూడా నీట్గా పక్కకు తీసేసుకోండి. ఇలా చేసి పెట్టిన మిశ్రమాన్ని చూడండి, ఈ విధంగా తయారై ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో ఒక 1/2 లీటర్ దాకా శనగ నూనెని వేసుకోండి. శనగ నూనె వాడుకోవచ్చు, నువ్వుల నూనెనే వాడుకోవచ్చు అండి. దీంట్లోనే వేయించుకోవడానికి చికెన్ పీసెస్ అన్నీ కూడా దాంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఈ పీసెస్ అన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా వేయించుకుంటే ఒట్టిగా అయిపోతాయండి. ఇలా గోల్డ్ కలర్ వస్తేనే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది, సరిగ్గా వేగుతుంది. తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా వేపితే చికెన్ పీసెస్ అనేవి కూడా గట్టి పడిపోతాయి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఒక 1/2 కప్పు దాకా కారాన్ని వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగానే కొద్దిగా వేసాం కాబట్టి 2 నుంచి 2.5 స్పూన్ల దాకా సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా, కొద్దిసేపటికి ఆయిల్ అంతా కూడా బయటకు రిలీజ్ చేస్తుందండి. 1 కేజీ చికెన్కి 1/2 లీటర్ దాకా చక్కగా మనకి శనగ నూనె పడుతుంది. దీన్నంతా ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిపోతే సరిపోతుంది. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకోండి. ఎండుమిరపకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి. దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని 3 నుంచి 4 నిమ్మకాయల్ని తీసుకోండి. నిమ్మకాయలు మనం మీడియం సైజు ఉన్నవి తీసుకోండి. ఈ నిమ్మకాయలో నుంచి నిమ్మకాయ రసం అంతా కూడా చక్కగా పక్కకు తీసేసుకోండి. టీ గ్లాసులన్నీ రసం అంటే టీ గ్లాసులో సగం వరకు రసం వస్తే సరిపోతుందండి. తర్వాత ఈ రసాన్ని మనం పచ్చడిలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా కూడా ఇలా బయటకి రిలీజ్ చేస్తూ ఉంది కదా, ఇదే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా 6 నెలలైనా సరే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది.